సైడ్ ఉండదండి అట్లా. లైవ్ త్రీస్వాతో ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 31% మంది మాత్రం అవునంటున్నారు, మిగతా 69% మంది కాదంటున్నారు. ఇక ఏకాంబరం గారు సారి మాట్లాడండి ప్లీజ్. ఏకాంబరం గారు నమస్కారం. ఫోన్ చేశారండి. మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా సెన్సిటివ్. తప్పుకు బాధ్యుడు ఎవరో తెలియదు కానీ తప్పు జరిగిపోతా ఉంటది. అంచేత ఈ కార్పొరేట్స్ లో లా ఇప్పుడు మన లైఫ్ అంతా కూడా ప్రొసీజర్స్ ప్రాసెసెస్ లో చాలా కాంప్లికేట్ అయిపోతున్న టైంలో లార్జ్ కార్పొరేట్స్ లో అడాప్ట్ చేసుకునే మెథడాలజీ ఏంటంటే బడ్డీ ప్రోగ్రామ్స్ అంటారు. ఇందాక అక్కడ కూర్చున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఓనర్ ఒక ఆయన మెంటార్షిప్ అని అన్నారు. ఇక్కడ ఏంటంటే బడ్డీ ప్రోగ్రామ్ అంటారు. ఈ బడ్డీ ప్రోగ్రామ్ ఏంటంటే 1-to-1 అసైన్ చేస్తారన్నమాట. ఒక సీనియర్ ని ఒక జూనియర్ కి ఫ్రెష్ గా జాయిన్ అయిన అతనికి ఒక బడ్డీ లాగా అసైన్ చేస్తారు. ఆ సీనియర్ అతనికి ఫుల్ 100% ఆన్సరబుల్ రెస్పాన్సిబుల్ కింద అకౌంటబుల్ కింద ఉంటాడు అతనికి. ఆ ఫ్రెషర్ కి ఏ మాత్రం డౌట్ వచ్చినా, ఏ మాత్రం క్వశ్చన్స్ ఉన్నా, ఏ మాత్రం కాంప్లికేషన్స్ ఉన్నా ఈ కొత్తగా జాయిన్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ లో ఆ బడ్డీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఆ బడ్డీ అతను రెస్పాన్సిబుల్ అనమాట అతనికి. సో ఇది సొల్యూషన్. మనం ఒకవేళ ర్యాగింగ్ అనేది ఆపదలుచుకుంటే ఈ బడ్డీ ప్రోగ్రామ్స్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేస్తే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే సీనియర్స్ ఆల్రెడీ దే నో వాట్ ఈజ్ ఇట్. ఈ సీనియర్స్ కి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. స్టూడెంట్స్ కి అప్పచెప్పాలి ఆ బాధ్యత అని అంటున్నారు. ఇప్పుడు బడ్డీ సిస్టమ్ తర్వాత ఇట్లా మెంటార్షిప్ ఇవన్నీ లేటెస్ట్ టెక్నిక్స్ ఫర్ ఫేసింగ్ అండ్ ఇంప్రూవింగ్ స్టూడెంట్స్ మధ్యలో రిలేషన్షిప్స్ అండి. అయితే అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనమాట. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇప్పుడు మాలాంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్లో చూస్తే మాకు యూనిఫామ్ కంపల్సరీ, మాకు మెంటార్షిప్ ఉంటుంది, మాకు వీ ఫాలో ది బడ్డీ సిస్టమ్ ఆల్సో, వీ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఏమవుతుంది, యూనివర్సిటీ ఈజ్ ఎ వెరీ లార్జ్ బాడీ అనమాట. అక్కడ కొంచెం కంట్రోల్ మెకానిజం అనేది టఫ్ గా లేకపోతే ఏ రూల్ మనం ఇంప్లిమెంట్ చేయలేము. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏంటంటే విద్యా సంస్థ ప్రతిష్ట డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మేనేజ్మెంట్ చాలా విజిలెంట్ గా ఉంటారనమాట. కానీ అంటే మెజారిటీ బై అండ్ లార్జ్, ఇందులో కూడా డిఫాల్టర్స్ ఉన్నారు లేరని నేను. కానీ యూనివర్సిటీ లాంటి పెద్ద దాంట్లో ప్లేస్ లో ఏమవుతుందంటే ఈ పర్యవేక్షణ లోపం అనేది చాలా తీవ్రంగా కొట్టొస్తుంది. నేను పార్సాద్ గారికి ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఆ సీన్ మనం చూసినప్పుడు హైలాండ్ లో వెళ్ళి రిషికేశ్వరి వాళ్ళది ఫంక్షన్ జరిగిందండి. హైలాండ్ అనేది ఒక ప్రైవేట్ రిసార్ట్. అది ప్రైవేట్ రిసార్ట్ లో ఒక పార్టీ జరగాలంటే నా అంచనా ప్రకారం ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ అధిపతిగా నా అంచనా ప్రకారం ఖచ్చితంగా తక్కువలో తక్కువ 2 నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుందండి. ఈ 2 నుంచి 3 లక్షల ఖర్చు ఎవరు భరించారు? డెఫినెట్ గా నాగార్జున యూనివర్సిటీ భరించదు, ప్రిన్సిపల్ కూడా భరించాడు. అంటే 2వ సంవత్సరం వాళ్ళు 3వ సంవత్సరం వాళ్ళు భరించారు. ఈ 2 లక్షలు వాళ్ళకి సమకూర్చుకున్నారంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? డెఫినెట్ గా తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రతి విహారయాత్రకు వెళ్తారంటే ఇచ్చుంటారు, కానీ ఇట్లా తెలుసుకోకుండా పిల్లలు అడిగితే ఎంత 2 లక్షలు ఇస్ బిగ్ అమౌంట్ సార్. నాకు కూడా కొడుకున్నాడు, చదువుతున్నా డిగ్రీలో. డెఫినెట్ గా నేను కూడా నెలకు 500 పాకెట్ మనీ ఇస్తాను. నాన్న నాకు 500కి లెక్క రాసి ఇచ్చి ఇంకొక 500 తీసుకోమని చెప్పాను. ఎందుకంటే వాడికి ఇవ్వకూడదని నా ఉద్దేశం కాదు. నేనేమంటా అంటే కొద్దిగా స్లైట్ కంట్రోల్ మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే పిల్లల యాక్టివిటీస్ ని మనం మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్. ఒక్క నిమిషం. నాగార్జున యూనివర్సిటీ ఎక్స్ స్టూడెంట్ ఒకరు ప్రసాద్ గారు మైలవరం నుంచి లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. మిగతా యూనివర్సిటీల గురించి వింటాం కానీ చాలా వరకు మనం వైజాగ్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఇట్లా ఉస్మానియా ఇట్లా అయితే నేను ఇంకో 90s లో బ్యాచ్ నాది నాగార్జునలో. యూనివర్సిటీ క్యాంపస్ అనగానే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి కానీ ఇంతకు ముందు చాలా ఫ్రీనెస్ ఉంటుందండి అక్కడ. క్యాంపస్ అనేటప్పుడు, క్యాంపస్ లో ఎడ్యుకేషన్ అనేటప్పుడు చాలా ఫ్రీనెస్ ఉంటుంది. నాగార్జున యూనివర్సిటీ ఇన్ పర్టికులర్ గా బిగినింగ్ లో 80s నుంచి కూడా ఒక రకమైన కల్చర్ ఉండేదంటండి. ఏది మేనేజ్మెంట్ అంటే ఐ మీన్ ప్రొఫెసర్స్ లో కానీ లేకపోతే నాగార్జున నాన్ టీచింగ్ చాలా స్ట్రాంగ్ అండి. వాళ్ళు ఈసీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేంత స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళు. నాన్ టీచింగ్ అవును సార్, నాన్ టీచింగ్ లో వాళ్ళు ఆ స్థాయిలో ఉండేది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్. నేను చూశాను, అబ్జర్వ్ చేశాను పర్టికులర్ గా నేను. అయితే ఈ కులాల పరంగా కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. స్టూడెంట్స్ ని మా కులమోడు అనే దీని మీద కూడా వాళ్ళు సేవ్ చేయటం, వాళ్ళు ఒక హీరోగా ప్రొజెక్ట్ చేయటం, ఏది ఈ స్టూడెంట్ యూనియన్ సంబంధించిన లీడర్షిప్ కోసం అన్నమాట. అలాగే తీసుకుంటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏదన్నా ఈ మొన్న సూసైడ్ చేసుకున్న అమ్మాయి పాపం, ఆ అమ్మాయి లాంటిని ఎవరన్నా అరెస్ట్ చేస్తున్నా ఈ బయటికి రాకుండా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి
దాన్ని కవర్ చేసే విధానం కూడా నడుస్తుంటది ఇది జనరల్ గా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, ఈ పేపర్ వాల్యుయేషన్ కి సంబంధించి 88లో అనుకుంటా, 87 పేపర్ వాల్యుయేషన్స్ లో వాళ్ళకి గొడవ వచ్చి తగలబెట్టేశారండి మొత్తం. ఒక సంవత్సరం పేపర్లు తగలబెట్టేశారు, బయటికి రాలేదు ఆ విషయం. మరి ఎట్లా తగలబెట్టేశారు, మార్కులు ఎట్లా వేశారు మరి? యావరేజ్ వేసుకుంటే వెళ్ళారు, పాత షీట్లు చూసుకొని యావరేజ్ చూసుకుంటూ వెళ్ళారు. ఒక బ్లాక్ లో తగలబెట్టేస్తే మళ్ళీ అది వీసీ పక్క బ్లాక్ తీసుకొచ్చి మార్చారు. ఇవన్నీ చాలా ఉన్నాయి సార్. అవన్నీ ఏంటంటే పబ్లిక్ అనేది రాజకీయ నాయకులు అనేది కాకుండా అక్కడ ఉన్న లోకల్ గా అక్కడ ఉన్న వీసీ కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళు యాక్టివ్ పార్ట్ తీసుకొని దాన్ని సరి చేయాలి తప్పితే బయట నుంచి చేసేవాళ్ళు ఏమి ఉండదు అక్కడ నాకు తెలిసి. వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు అక్కడ. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ అక్కడ కూడా ఇట్లాంటి కుల సంఘాలు గొడవ చాలా తీవ్రంగా ఉండేదని ఒకప్పుడు అనేవాళ్ళు. మరి ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు కానీ, బట్ ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం. పార్థసారథి గారు ఫైనల్గా చెప్పండి. రామ్మోహన్ ప్లీజ్. ముఖ్యంగా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే డిసిప్లిన్ అనేది కొరబడ్డది. ఒక మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ స్కీమ్. బట్ ఏమైందంటే ఓవరాల్గా ఎనీ గవర్నమెంట్ పాస్ట్ కావచ్చు ప్రజెంట్ కావచ్చు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ మనం ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఇంకా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇంకా ₹1 ఇవ్వలేదండి. అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే ఫ్యాకల్టీకి ఇన్ టైమ్ లో మేనేజ్మెంట్ సాలరీస్ ఇవ్వడం లేదనుకోండి, ప్రిన్సిపాల్ కి కమాండ్ పోయిన తర్వాత ఏమైందంటే ఇండిసిప్లిన్ స్టార్ట్ అయిపోతుంది క్యాంపస్ లో. అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ఎక్కడ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అనొచ్చు ఏమని, ఇంజనీరింగ్ కాలేజీలో క్వాలిటీ రావట్లేదు. క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తాయండి? మనం శాలరీ స్టాఫ్ కి ఇవ్వకుండా మీరు క్వాలిటీ అట్ ద సేమ్ టైం క్వాలిటీ స్టూడెంట్స్ కూడా రావట్లేదు. మనం గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది వీకర్ సెక్షన్స్ ని, ఎస్సీస్ ని, ఎస్టీస్ ని, బీసీస్ ని మనం ఇంజనీరింగ్ చదివించాలని ఎంకరేజ్ చేస్తున్నాం. చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ కూడా ఇవ్వాలా, ఇంకా అడిషనల్ సపోర్ట్ ఇవ్వాలా, ఎక్స్ట్రా క్లాస్ వర్క్ పెట్టాలా. అట్లా పెట్టకపోగా వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా మీరు ప్రొడ్యూస్ చేయండి చేయట్లేదు అంటే ఎక్కడి నుంచి చేస్తాం? అట్ ద సేమ్ టైం మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఆశ్రమ పాఠశాలన్నీ పెట్టబోతున్నాం, అన్ని కలపబోతున్నాం అని వేరే విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనమే రెస్పాన్సిబుల్. మనం అసలు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచి మనం రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాం అనేది బేసిక్ క్వశ్చన్. గణేష్ గారు, కొమ్మినేని గారు, ఇప్పుడు కాదు ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యమైంది. మరి రామ్మోహన్ గారు గత ప్రభుత్వం అని చెప్పారు. విద్యావంతులు, విద్యా సంస్థలు, డిఫరెంట్ కాలేజ్ మేనేజ్మెంట్స్ నాకు చాలా క్లోజ్ మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఫైనాన్షియల్ గా కాలేజీ పెట్టి ఎంత ఇబ్బందులు పడ్డారు నాకు తెలుసు. అంటే ఎందుకు తప్పు చేశామా అని బయటపడ్డోళ్ళు, కాలేజీలు అమ్ముకొని బయటకు వచ్చిన వాళ్ళు, మూసేసి వ్యాపారాలు చేంజ్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కేవలం ఒక విద్యా సంవత్సరమే అయింది. కానీ కాదు ఈ సిస్టమ్, దిస్ చైన్ ఈస్ గోయింగ్. బాలాజీ గారు మీరు కూడా ఫైనల్ గా ఏదైనా కామెంట్ చేయండి ఈ పరిస్థితి మొత్తం మీద. విద్యా సంస్థలు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కాదు కానీ ఈరోజు టాపిక్ ర్యాగింగ్ అనేది ఏ విధంగా ప్రివెంట్ చేయాలి ఫ్యూచర్ లో. డిసిప్లిన్ అండి, ఫ్యాకల్టీలో డిసిప్లిన్, సాలరీస్ ఇవ్వకుండా ఫ్యాకల్టీలో డిసిప్లిన్ వచ్చినప్పుడు డైరెక్ట్లీ ఇట్ గోస్ టు సో మెనీ అదర్ థింగ్స్. ఇంకొక ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ర్యాగింగ్ని ప్రివెంట్ చేయడం కోసం కేవలము స్టూడెంట్స్నో లేకపోతే కాలేజ్ యాజమాన్యాన్నో బాధ్యత కాకుండా అందరి ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం కూడా రెస్పాన్సిబిలిటీ. ఫైనల్ గా ఆ కేసు ఏమవుతుందో ఫైనల్ గా చెప్తారా? కేసు మీద తప్పకుండా యాంటీ ర్యాగింగ్ లాస్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మా పార్టీ చూస్తూ ఉండదు. రిషితేశ్వరికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక రాబోయే రోజుల్లో యూనివర్సిటీస్లో ఇటువంటి సంఘటనలు జరగకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వీటిని యాంటీ ర్యాగింగ్ గురించి కానివ్వండి, లేకపోతే యూనివర్సిటీ వ్యవహారాల మీద తప్పకోకుండా పర్యవేక్షణ గట్టిగా ఉండాలి ప్రభుత్వం తరపు నుంచి కానీ, లేకపోతే ఎవరైనా సరే పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఈ కుల సంఘాలు అంటున్నారు, కుల సంఘాలు ఏదో ఒక నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. కుల సంఘాలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల కోసం పోరాటం చేస్తానికి ప్రతి గెస్టెడ్ ఆఫీసర్స్కి సంఘం ఉంది, ఎంప్లాయీస్కి సంఘం ఉంది, అందరికీ సంఘం ఉంది. అట్లాగే కుల సంఘం తప్పులేదు, కానీ యాజమాన్యం ఏదైతే ఉంటుందో అట్ ది హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ వాళ్ళు ఈ కులతత్వం ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు, అందరికీ న్యాయం చేసినట్లయితే ఈ కుల సంఘాల మూలంగా తప్పు జరగదని చెప్పేసి సంఘం అంటూ ఉన్న తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటారా? వాళ్ళు ఆ తరహా నిర్ణయాలు తీసుకోవాలి. మళ్ళీ మీరు రాజకీయ నాయకులు మా కులం కాబట్టి ఇట్లా చేశారని చెప్పు. కాలేజ్ లెవెల్లో కుల సంఘాలని ఎంకరేజ్ చేయడం అనేది చాలా దారుణం.
సో కాలేజీ లెవెల్లో కుల సంఘాలు ఉండొచ్చు అనడము కరెక్ట్ కాదు. ఎందుకంటే పొలిటికల్లో ఎట్లా ఆ సిస్టమ్ వచ్చేసింది. కానీ కాలేజీ నుంచి తీసుకొని వస్తే ఫ్యూచర్ లో నేనేమన్నానంటే అంటే మీరు యూనివర్సిటీల్లో నిర్ణయాలు మాత్రం కులాల ఆధారంగా తీసుకోవచ్చు. ఈ రిషితేశ్వర్ కేసులో ఇందాక నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఒక దళిత ప్రొఫెసర్ మాత్రం ఆయన వాస్తవాలు బయట పెడతాడని చెప్పేసి టర్మినేట్ చేస్తారు. ఇంత ఇన్వాల్వ్ అయిన ప్రిన్సిపల్ మాత్రం సస్పెన్షన్ పేరు మీద లేదా రిజైన్ చేసేసాడని చెప్పేసి గౌరవంగా ఇంటికి పంపిస్తారా? అందుకే సంఘాలు వచ్చేది. ఎప్పుడైతే ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు వివక్షాపూరితంగా నిర్ణయాలు తీసుకుంటారో అటువంటిప్పుడు ఇటువంటి సంఘాలు వస్తాయి. మీరు అటువంటి నిర్ణయాలు లేనప్పుడు ఇటువంటి సంఘాలు ఉద్భవించావు. సంఘాలు క్వశ్చనే రాదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే నిర్ణయాలు ఎవరైతే ఉన్నత స్థానాల్లో ఉన్నారో వాళ్ళు నిర్ణయాలు ఇటువంటి సంఘాలు రావు. ఇటువంటి సంఘాలు తప్పుగా చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి నలుగురే ఫ్రెండ్స్ ఉంటారు. ఆయన వాదన మా వాదన కూడా ఏం చెప్పాలి కదా, అది కరెక్ట్ కాదు. రైట్. అప్పటి నుంచి బీజం వేయొద్దు అక్కడ. కరెక్ట్ కరెక్ట్. ఏదేమైనా రాజకీయ వ్యవస్థత్వానికి కాదండి. ఇప్పుడు అట్లంటే ఏపీ గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు, అసోసియేషన్ ఉంటది అంటే వాళ్ళ శత్రుత్వమేనా ఉద్దేశం? అన్ని కులాలు అన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళకి ఇల్లు పక్క పక్కన ఉంటది. దాన్ని వివక్షాపూరితమైన నిర్ణయాలు తీసుకోబడతాయో అక్కడ మాత్రం ఇటువంటి సంఘాలు వస్తాయి. అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సంఘాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కుల వ్యవస్థ అనేది ఎరాడికేట్ చేయాలనేది ఉంటుంది. దాన్ని మనం విస్తృతమైన చర్చకి తెరదీశారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, కుల సంఘాలు ఉంటే కేవలం బయట ఉండాలి తప్ప యూనివర్సిటీల్లోనూ ఇంకెక్కడో ఉండకూడదు. ఖచ్చితంగా యూనివర్సిటీలు కులాలకు వ్యతిరేకంగాను కులాల రహితంగాను ఉండాలి తప్ప సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే వ్యవస్థలుగా ఉండాలి తప్ప కులాల కోసమో ఇంకో దానికోసమో డబ్బులు ఉన్న వాళ్ళ కోసమే కాకుండా సమాజం కోసం ఉండాలి తప్ప ఇంకోటి కాదు. ఈ కేసులు ర్యాగింగ్ కేసుల విషయంలో అందరూ చెప్పిన సూచనల్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు పాటించాలి, విద్యార్థులు పాటించాలి, తల్లిదండ్రులు పాటించాలని ఆకాంక్షిస్తూ ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 29% మంది మాత్రమే అవునంటున్నారు, 71% మంది కాదంటున్నారు. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన పార్థసారథి గారికి ధన్యవాదాలు. అలాగే మన శ్రీదేవి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, గణేష్ బేగాల గారికి, బాలాజీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.